బీఆర్ఎస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఉపేంద్ర అన్న మన కాడ అయితే ఉన్నాడు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా చూస్తూ ఉన్నారు? ప్రధానంగా నీ అయ్య జాగీర్ అనే వ్యాఖ్యలు ఎలా చూస్తున్నారు? ప్రాంతీయ భేదాలని రెచ్చగొట్టే విధంగా ఉందని ప్రధానంగా అంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 12 సంవత్సరాలు అయింది. అక్కడ ఆంధ్ర రాష్ట్రం కూడా ఏర్పాటు అయిపోయింది. ప్రజలందరూ కూడా చాలా ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తున్నారు. ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు. ఈ ప్రజలు ఇక్కడ మన జరిగిన 2023 ఎలక్షన్స్లో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ను ఓన్ చేసుకున్నారు. బీఆర్ఎస్ కూడా 10 సంవత్సరాల కాలంలో ఆంధ్రోలని కంటికి కనపాపలాగా చూసుకున్నది. ఉద్యమ కాలంలో ఏదైనా మాట్లాడితే మాట్లాడవచ్చు కాక, అది ఉద్యమం యొక్క కెంపో. కాబట్టి ఉద్యమం తర్వాత మనం ఏదైతే ఆర్టికల్ 3 భారత రాజ్యాంగం ప్రకారము రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళు కానీ, గుజరాతీలు కానీ, మరాఠీలు కానీ, లేకపోతే తమిళ వాళ్ళు కానీ ఎవరు కూడా మేము మా సొంత బిడ్డలుగానే చూసుకున్నాం. ఎన్నడూ కూడా వివక్ష చూపించలే. రైతు బంధు పథకం అనే పథకం తీసుకొస్తే భారతదేశంలో మేము మొదటిసారి ఇంప్లిమెంట్ చేశాము. ఇక్కడ ఉన్నటువంటి గుజరాత్ వాళ్ళు తీసుకున్నారు రైతు బంధు పథకం, ఆంధ్ర వాళ్ళు తీసుకున్నారు, తమిళనాడు వాళ్ళు తీసుకున్నారు, మహారాష్ట్ర వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, పెన్షన్లు, ఈ సంక్షేమం ఏదైతే ఉందో సంక్షేమం కానీ అభివృద్ధిలో కానీ అన్నింటిలో వాళ్ళు భాగస్వాములు అయినారు. పార్టీని ఓన్ చేసుకున్నారు, కేసీఆర్ గారిని ఓన్ చేసుకున్నారు. మేము ఎప్పుడు కూడా అలాంటి మాటలు మాట్లాడలేదు. కాకపోతే ఏంటి అంటే ఇవాళ రాజకీయాల కొరకు ఇవాళ ఇక్కడ ఎంట్రీ చేయాలనో లేకపోతే ఇంకో రకమైనటువంటి విధానాలతోటో మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒకవేళ రాజకీయాలు చేయాలంటే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి దాని ప్రకారం ఎవరు ఎక్కడైనా రాజకీయాలు చేయవచ్చు, పోటీ చేయవచ్చు కాక. గతంలో మేము కూడా మహారాష్ట్ర వెళ్ళాం, మేము కూడా ఆంధ్రాలకు వెళ్ళాం. దాన్ని వాళ్ళు కూడా మమ్మల్ని ఏం అనలేదు. ఆ విషయంలో మేము కూడా వాళ్ళని ఏమనం, మాకేం లేదు అందులో. కాకపోతే ఏంది అంటే ఆ రోజు కొన్ని మాటల వల్ల ఇక్కడ ప్రజలు గాయపడి ఉన్నారు. కాబట్టి నేనేమంటున్నా, మీరు రావాలనుకున్నప్పుడు మీరు గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారో, లగడపాటి రాజగోపాల్ గారో, లేకపోతే రాయపాటి సాంబశివరావో, కావూరు సాంబశివరావో వీళ్ళందరూ కలిసి ఒక కృత్రిమ ఉద్యమాన్ని, సమైక్యవాద ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఆ రోజు ఆ భావోద్వేగాలు, ప్రజల భావోద్వేగాలకు అనుగుణంగా మీరేమన్నా మాట్లాడి ఉండవచ్చు. మాట్లాడితే అది ఏమన్నా పొరపాటుగా ప్రజలు ఇక్కడ గాయపడరు. కాబట్టి మీరు దానికి ఒక మాట అమరవీరుల స్థూపం కాడికి వచ్చి క్షమాపణ అడగండి, చెప్పండి గతంలో ఏదో జరిగింది, ఈ ఉద్యమాల కాలం అది, కొన్ని మాటలు మా వైపు నుంచి వచ్చినాయి, కొన్ని మాటలు మీ వైపు నుంచి వచ్చినాయి. కాబట్టి అట్లాంటిది మనసులో పెట్టుకోవద్దు. తెలంగాణ ప్రజలకు నిజంగా నా మాటల వల్ల బాధ జరిగితే అమరవీరుల స్థూపం కాడ నేను నివాళులు అర్పిస్తున్నా, క్షమాపణ కోరుతా ఉన్నా. ఇప్పుడు నాకు అప్పటి నుంచి భేదభావం ఏం లేదు. అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నాం, ఆత్మీయుల్లాగా విడిపోయినాం. ఎవరు ఎక్కడైనా చేసుకోవచ్చు, తెలుగు వాళ్ళంతా ఒకటే. తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలు అభివృద్ధిలోకి రావాలి. అన్నదమ్ములు లాంటి వాళ్ళం, పరస్పరం సహకరించుకుందాం. ప్రజా సమస్యల మీద నేను కూడా పోరాడతా. ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చింది, 6 గ్యారంటీలు ఇచ్చింది తెలంగాణలో. ఇలా తెలంగాణలో మొత్తం కూడా వెనకపోతా ఉన్నాయి. పెట్టుబడులు కానీ, లేకపోతే తలసరి ఆదాయం పడిపోవడం కానీ, రెవెన్యూ పడిపోవడం కానీ, ఇత్యాది అంశాలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో మీద తిరగబడతాం. మేము కూడా మాట్లాడతాం. మీతో పాటు మేము కలిసి వస్తామనంటే దానికి ఏం లేదు, చర్చవిషయాలు లేవు. కానీ ఇంకొక అంశం అన్న, మీరు హైకోర్టు అడ్వకేట్ కాబట్టి కోడి చెరువు అనే అంశం కూడా తను లీగల్గా ఉంటే మాత్రం మీకే ఇచ్చేస్తా అని ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి విన్నపించిండు. సీఎం రేవంత్ రెడ్డి దానిపైన ఏమన్నా ఫోకస్ పెడతారని అనుకుంటున్నారా? ఏది కోడి చెరువు సంబంధించి ఇప్పుడు నేను ఏమంటున్నా, అది వాళ్ళు చెప్పి చాలా సంతోషం, వెల్కమ్ చేయొచ్చు మనం కూడా. ఇప్పుడు మన వాళ్ళు ఏదో కబ్జాలు అది ఇది అని చెప్పేసి దాంట్లో సోషల్ మీడియాలో వస్తున్నది, సాక్ష్యాలు అవన్నీ అంటున్నారు. మరి దాని మీద వారికి ఏమున్నదో మనకు తెలియదు. కానీ ఒకవేళ అట్లాంటిది అది ఒకవేళ నేను అయ్యుంటే నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తానని అన్నాడు, అది వెల్కమే. కానీ తప్పు అనేది తప్పే కదా. ఆ తప్పు నీ పరిధిలో జరిగిందా, నీకు తెలియకుండా జరిగిందనేది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఇస్తాననడం ప్రభుత్వం కూడా వెంటనే దాని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి, చేయాలి. మరి చేయకపోతే మళ్ళీ వాళ్ళు కొల్లుడు అయినట్టు చేసి నిజంగా నువ్వు ఆ భూమిని తీసుకొని తెలంగాణ ప్రభుత్వాన్ని తీసుకుంటే మనం కూడా ఆహ్వానించవచ్చు. కాకపోతే ఒకటి ఏంటి అంటే తెలంగాణ అనే మాట మాట్లాడితేనే తప్పు, తెలంగాణ అనే మాట అంటేనే ప్రాంతీయవాదం, ఏర్పాటువాదం అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో హుకుం జారీ చేసిన విధంగానే కాకుండా నిజంగా ఆ రోజు మీరు కూడా మరి మద్రాసు రాష్ట్రంలో కలిసి ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారు ప్రత్యేక ఆంధ్ర కావాలని వాళ్ళు కూడా ఉద్యమం చేశారు, అమర నిరాహార దీక్ష చేశారు, 50 రోజులు దీక్ష చేసిండు. భారత ప్రధాని నెహ్రూ గారు స్వయంగా ఆంధ్ర ప్రాంతంలో వారు దీక్ష చేస్తున్న కాడికి వచ్చి అక్కడ ప్రకటించారు ఆంధ్ర రాష్ట్రాన్ని. మరి మీరు ఎట్లా మాట్లాడతారు? తర్వాత మళ్ళీ మీరు ఆంధ్రప్రదేశ్లో కలిశారు. ఆంధ్రప్రదేశ్లో కలిసిన తర్వాత 1956లో 72లో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం వచ్చింది.
పెద్దలు కాకాని వెంకటరత్నం గారి నాయకత్వంలో పోరాటం జరిగింది. 17 మంది విద్యార్థులు అక్కడ కూడా చనిపోయారు ప్రత్యేక ఆంధ్ర కావాలని. మరి కాకాని వెంకటరత్నం కానీ లేకపోతే అదే ఉద్యమం నుంచి పైకి వచ్చినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. అదే ఉద్యమం నుంచి వచ్చిన వారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. అదే ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాడే వెంకయ్య నాయుడు, ఆయన భారత ఉపరాష్ట్రపతి దాకా పోయాడు, కేంద్ర మంత్రి అయ్యాడు. మరి వీళ్ళందరూ కూడా ఉద్యమాలు ప్రత్యేక ఆంధ్ర చేసినారు కదా, మరి వాళ్ళందరూ కూడా ప్రాంతీయవాదులేనా, ఏర్పాటువాదులా? మరి ఆ రోజు కూడా పాకిస్తాన్లో ఈ రకంగా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడలేదే ఎవరు? కాబట్టి నేను ఏమంటున్నా, చరిత్ర మనం చదవాలి, చరిత్ర తెలుసుకోవాలి. ఇవాళ ప్రత్యేక ఆంధ్ర కావాలంటే ఆ రోజు ఆంధ్రులు వాళ్ళు కోరుకున్నారు. వాట్ ఈజ్ రాంగ్? నేను ఏమంటున్నా, భారతదేశము స్వతంత్రం వచ్చినానికి 17 రాష్ట్రాల్లో 13 రాష్ట్రాలు ఉన్నది. తర్వాత ఇప్పుడు ఇలా 29 రాష్ట్రాలు అయినాయి. ఎందుకంటే అక్కడ ప్రజల యొక్క డిమాండు, అక్కడ అవసరాలు వాళ్ళకి ఫుల్ఫిల్ కాకపోతే, కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చి అందకపోతే అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో వికేంద్రీకరణ జరగాలని ఆ ఉద్యమాలు వస్తాయి. కొన్ని ఆత్మగౌరవ ఉద్యమాలు వస్తాయి, కొన్ని అడ్మినిస్ట్రేషన్ ఉద్యమాలు వస్తాయి, పరిపాలన వికేంద్రీకరణకు ప్రజలు కొట్లాడుతూ ఉంటారు. ఇంకా చాలా డిమాండ్స్ ఉన్నాయి భారతదేశంలో. ఇప్పుడు మనం వాళ్ళకు కూడా మద్దతు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంత మాత్రాన వాడు ప్రత్యేక రాష్ట్రం మారింది కాబట్టి వాడు సంఘ విద్రోహ శక్తి, వాడు వేర్పాటువాది, వాడు భారతదేశంలో అంతర్భాగం కాదు, వాడు పాకిస్తాన్ మిలిటెంట్ ఏజెంట్ అని చెప్పి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇవన్నీ కూడా బండి సంజయ్ లాంటి వాళ్ళు లేకపోతే ఇంకో రకంగా రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలే. కానీ నిజంగా మీరు భారత రాజ్యాంగాన్ని చదివి ప్రజల యొక్క ఆకాంక్షలను తెలుసుకొని నిజంగా తెలంగాణలో పోటీ చేస్తా అంటే వెల్కమ్ అని చెప్తున్నాం. మేము గతంలో కూడా మీరు పోటీ చేశారు, రండి, మీరు కలిసి వస్తే రండి. ఇంకా మీరు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్తే అనే అంశం వస్తుంది, నిజంగా ఏమన్నా బీఆర్ఎస్కి మైనస్ అవుతుందంట జనసేన? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే చాలా స్పష్టంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలా ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు కూడా సతమతం అయ్యే పరిస్థితులు వచ్చాయి. అక్కడ కూటమి ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ పూర్తిగా తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారి ప్రియ స్నేహితుడు, శిష్యుడు, గురువు ఏదైనా కావచ్చు వాళ్ళిద్దరు. ఇక్కడ కూడా ఈయనకి 420 హామీలు, గ్యారంటీల మీద పెద్ద ఎత్తున తెలంగాణలో వ్యతిరేకత వచ్చేసింది. ప్రజలు బయటికి పోతే ప్రశ్నించే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మళ్ళొకసారి మనం డైవర్ట్ పాలిటిక్స్ చేయాలంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అనే సబ్జెక్ట్ తెస్తే అక్కడ చంద్రబాబు నాయుడు చాలా తెలివిగా వారిని ముందు పెట్టి నిన్న అనిపించిన మాటలు చూడవచ్చు మనం. ఇక్కడ ముఖ్యమంత్రి ఇక్కడ పొన్నం ప్రభాకర్ని పెట్టి మాట్లాడించి మందుల సామ్యాలతోటి మాట్లాడిచ్చేసి ఇక్కడ తెలంగాణ వాళ్ళని పోలరైజ్ చేసుకోవటం కొరకు, అదేవిధంగా ఎన్టీ రామారావు గారు బొమ్మ పెట్టి అటువైపు ఒక సామాజిక వర్గం ఓట్లు లేకపోతే ఆంధ్రలో ఓట్లని ఏదో బీఆర్ఎస్కు ఉన్నటువంటి ఓట్లని చాలా టాక్టిక్గా ముఖ్యమంత్రి గారు తీసుకోవటానికి అటు ఆంధ్రలో ఓట్లకి అంబాసిడర్గా ముఖ్యమంత్రి గారు, ఇక్కడ తెలంగాణ ఓట్లకి అంబాసిడర్గా పొన్నం ప్రభాకర్ గారు, ఇవన్నీ కూడా అటు మళ్ళా సాగ్రిగేట్ చేసి డైవర్ట్ పాలిటిక్స్ చేయడం కొరకు ఈరోజు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పెట్టి మీటింగులు పెట్టి పోటీ చేస్తున్నది. కాబట్టి ఆ రకంగా చూడాల్సి వస్తున్నది. కానీ వాళ్ళు ఇట్లాంటి డైవర్ట్ పాలిటిక్స్ చేసి చాలా రోజులు మనుగడ సాధించలేరు. నేను ఏమంటున్నాంటే మీరు పోటీ చేస్తుంటే వెల్కమ్ అంటున్నాం మేము. కాకపోతే ఏంటంటే మీరు గతంలో ఏదైనా తప్పుడుగా మాట్లాడి తెలంగాణ ప్రజల హృదయాలు గాయపరుచుంటే మీరు వెంటనే అమరవీరుల స్థూపం కాడికి వచ్చేసి ముక్కు నేలకు రాసి క్షమాపణ అడిగి అమరులకు నివాళులు అర్పించి అక్కడ 4 పూలు వేసి తెలంగాణ ప్రజలారా అని గతంలో సమైక్యవాద ఉద్యమంలో సమైక్యవాద తొత్తుల దాంట్లో కృత్రిమ ఉద్యమంలో రాయపాటి సాంబశివరావు, కావూరు సాంబశివరావు, లేకపోతే లగడపాటి రాజగోపాల్, లేకపోతే చంద్రబాబు నాయుడు వాళ్ళు సృష్టించిన కుటుంబ ఉద్యమం నేపథ్యంలో నేను కూడా ఆ భావోద్వేగాలకు గురై నేను తెలిసో తెలియక కొన్ని మాటలు మాట్లాడినా ఆ మాటల ద్వారా ఈ ప్రాంత ప్రజలు కనుక గాయపడి ఉంటే, నొచ్చుకొని ఉంటే దాన్ని నేను క్షమాపణ అడుగుతున్నానని చెప్పి అమరవీరుల స్థూపం కాడ మీరందరూ వచ్చేసి క్షమాపణ అడగండి. తర్వాత అయ్య జాగిరి అమ్మ జాగిరి అనే మాటలు కూడా మనకు అది కరెక్ట్ కాదు. ఎవరి అయ్య జాగిరి వానికే ఉంటుంది, ఎవరి అమ్మ జాగిరి వానికే ఉంటుంది. ఒకరింట్లోకి ఒకడు పోయి చేయడం అనేది ఇలా భారత రాజ్యాంగం అనేది అన్నీ చెప్తా ఉన్నది. కాబట్టి దాని ప్రకారం ఎవరు ఎక్కడికైనా పోవచ్చు అనేది ఉన్నది. కాబట్టి అవతల యొక్క మనుషుల యొక్క మాటల ద్వారా వాళ్ళని గాయపరచవద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.